హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టిఫిన్ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ దోశలు, క్రిస్పీ దోశలు. ఎలాంటి పప్పు బియ్యం నానబెట్టి రుబ్బాల్సిన పని లేదు. చాలా సింపుల్గా క్రిస్పీ దోశ అనేది వేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా బొంబాయి రవ్వ వేసుకోండి. ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రవ్వని వేసుకోండి. అలాగే అది మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి. అలాగే మనం ఏ కప్పుతో అయితే రవ్వ కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 అరకప్పు వరకు చిక్కటి పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోండి. 1 పావు కప్పు వాటర్ పోసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని జార్కి మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. దోసల పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేయండి. వాటర్ని ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయకుండా ఇలా చక్కగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేయండి. తర్వాత అవసరమైతే వాటర్ అనేవి యాడ్ చేద్దాం. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా కూడా ఇలా బౌల్లోకి వేసుకోండి. బొంబాయి రవ్వ, పెరుగు, గోధుమ పిండి, శనగపిండి, పంచదార, సాల్ట్ అంతా కూడా బాగా కలిసి మెత్తగా ఇలా గ్రైండ్ చేసాం కదా, ఇదంతా కూడా బౌల్లోకి వేసుకున్నాం కదా. దీనికి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఎక్కువగా అక్కర్లేదండి, 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే బాగా నానుతుంది. ఈలోపు మనం 1 అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. లేదంటే వంట సోడా కానీ ఈనో ప్యాకెట్ కానీ వేసుకుని అది కూడా బాగా కలపండి. బేకింగ్ పౌడర్ కానీ వేసినట్లయితే దానిపైన ఇలా కొంచెంగా వాటర్ పోసి ఆ పౌడర్ని యాక్టివేట్ చేసి మొత్తం అంతా కూడా పిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. ఈ విధంగా బాగా కలుపుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోండి. ఇన్స్టెంట్గా వేసుకునే దోశ అండి. మనకి నైట్ రుబ్బుకుని నానపెట్టుకుని మార్నింగ్ వేసుకోవాల్సిన పని లేదు. అప్పటికప్పుడే ఈ పిండిని ప్రిపేర్ చేసుకుని ఇలా దోశలు అనేవి వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని పెనం మొత్తానికి స్ప్రెడ్ చేయండి. ఇలా ఒక క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టి ఆయిల్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత కొంచెంగా వాటర్ని చల్లి వాటర్ని కూడా శుభ్రంగా తుడిచేసి ఇలా రుబ్బుకున్న పిండిని 2 గరిటెలు తీసుకుని పెనం మొత్తానికి స్ప్రెడ్ చేయండి. లోపల అడుగున ఇలా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత అంతవరకు కూడా ఫ్రై చేసి పైన ఆయిల్ని అప్లై చేయండి. ఇలా అడుగున కలర్ అనేది మారుతుంది కదా, ఇదే కలర్ పెనం మొత్తానికి దోశ మొత్తానికి రావాలండి. ఎక్కడైనా వేగలేదు అనిపిస్తే పెనంని ఇలా మంట వైపుకి జరుపుకుంటూ ఫ్రై చేయండి. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పెనం మీద నుంచి తీసి ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే విధంగా నెక్స్ట్ దోశను కూడా వేద్దాం. దోశ తీసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అప్లై చేసి క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ ఇలా మొత్తం అంతా క్లీన్ చేసి మరలా కొంచెంగా వాటర్ చల్లండి. ఇలా వాటర్ చల్లినట్లయితే పెనం అనేది హీట్ అవ్వకుండా కూల్గా ఉంటుందండి. వేడిగా ఉన్న పెనం మీద దోశ వేస్తే కరెక్ట్గా స్ప్రెడ్ అవ్వదు. అందుకే ఇలా వాటర్ని చల్లి పెనాన్ని కూల్ చేసి తర్వాత 2 గరిటెల పిండిని తీసుకుని పెనం మొత్తానికి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ చేయండి. ఇలా పెనం మొత్తానికి స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెంగా ఫ్రై అవుతున్నప్పుడు పైనుండి ఇలా ఆయిల్ అప్లై చేసి లోపల వైపున మొత్తం బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు కూడా పెనాన్ని అటు ఇటు ఇలా మొత్తం అంతా మంట అంతా తగిలేలా ఇలా పెనాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జరపండి. ఇలా జరిపినట్లయితే దోశ అంతా కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పెనం నుండి తీసేసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా
మిగిలిన దోశల్ని కూడా పెనానికి ఆయిల్ అప్లై చేసి ఆయిల్ని క్లీన్ చేసి మరలా వాటర్తో పెనాన్ని కూల్ చేసుకుని దోశని వేసుకుని ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. వేడివేడి క్రిస్పీ దోశ రెడీ అయిపోయిందండి, రవ్వ దోశ. మీరు కూడా ఒకసారి కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. టొమాటో చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, ఏ చట్నీతో అయినా కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చండి. డైలీ తినే దోశల కన్నా ఒక్కసారి ఈ క్రిస్పీ దోశని ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. బ్రేక్ఫాస్ట్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా క్రిస్పీ రవ్వ దోశను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ క్రిస్పీ రవ్వ దోశను పిల్లలకి వేసి సర్వ్ చేయండి, వారికి కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఎలాంటి చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.